హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. నిన్న జరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు యాంకర్, సుప్రసిద్ధ యాంకర్ సుమ గారి మీద చేసిన పంచులు చాలా బాగా వైరల్ అయ్యాయి. బాధ కలిగిస్తున్నాయి నాకు ఈ మాటలు. అంటే అసలు మొత్తం ఫంక్షన్ అంతా ఒక ఎత్తు, సినిమా గురించి మాట్లాడిన కంటెంట్ గురించి అదొక సెపరేటు, అండ్ ఎవరెన్ని మాటలు ఎంతో గొప్పగా జరిగిన ఆ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి నోట్లోంచి వచ్చిన పంచ్లు ఏవైతే ఉన్నాయో చాలా గొప్ప ప్రాముఖ్యతని సంతరించుకున్నాయి. అందరూ ఎంతో బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకు బేసిక్గా కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే అలాగా కలివిడిగా జోకులేసి హ్యూమరస్గా బిహేవ్ చేసి పంచిలేసి అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ కాదు. మీ ప్యాషన్ బైక్స్ అన్నారు అప్పట్లో అంటే ఇప్పుడు 1940s 60s. నాకు మొదటి నుంచి చాలా చిన్నప్పటి నుంచి నాకు పవన్ కళ్యాణ్ గారు బాగా పరిచయం అయిన మీదట చెప్తున్న మాటలు ఇవి. ఆయన ఒక రకమైన హీ ఎంజాయ్స్ అదర్స్ హ్యూమర్. ఇంకోళ్ళు కామెడీ చేసినా, ఇంకోళ్ళు మంచి జోకులు గట్ట వేసినా కూడా బాగా ఎంజాయ్ చేసే మనిషి. ఆ క్వాలిటీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర చాలా బాగా నిండుగా మెండుగా ఉన్నాయి. కానీ ఆయన బేసిక్గా అందరినీ ఎంటర్టైన్ చేసి జోకులేసి కామెడీ చేసి ఆ టైప్ ఆఫ్ పర్సన్ కాదు. ఈజ్ ఎ వెరీ సీరియస్ మ్యాన్ అండ్ ఎ వెరీ సెరేన్ మ్యాన్ అండ్ వెరీ రెజల్యూట్ మ్యాన్. అంటే రెజల్యూట్ అంటే చాలా నిఖార్స్ అయిన ఖచ్చితమైన మనిషి. మనం ఎదుటి వాళ్ళకి, కొత్త వాళ్ళకి చూస్తే కళ్యాణ్ గారు ఏంటి ఇంత సీరియస్గా ఉన్నారని అనిపిస్తుంది. కానీ ఆయన స్వభావానికి వ్యతిరేకంగా, విరుద్ధంగా నిన్న మొట్టమొదటిసారి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా పంచిలేయడం అన్నది మొట్టమొదటిసారి. ఆవిడ సుమ గారేమో అప్పట్లో అని అనగానే ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి, అప్పట్లో ఏంటండి ఏదో 3/4/20 రాజ్ కపూర్తో నేను యాక్ట్ చేసినప్పుడు ఎస్వి రంగారావు, కన్నమ్మ గారు, నేను కూర్చుని షార్ట్ గ్యాప్లో కూర్చుని మాట్లాడుకుంటున్నట్టు అన్న టైప్లో మాట్లాడి 1940లో 56లో అయినా 3/4/20 రాజ్ కపూర్ గారితో యాక్ట్ చేసినప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే కూడా ఎంతండి మొన్నేగా చేస్తా. సుమ గారు చాలా బేసిక్గా జనరంజకంగా రక్తి కట్టించే విధంగా, కార్యక్రమం రాణించే విధంగా ఆవిడ మాట్లాడడంలో ఆవిడ దిట్ట, అందివేసిన చేయగా ఆవిడకి చాలా గొప్ప పాపులారిటీ ఉంది. అఫ్కోర్స్ ఆ చనువు, ఇన్నాళ్ళ ట్రావెల్ అండ్ మెగా ఫ్యామిలీకి సుమ గారు ఒక సిస్టర్ లాగా మొదటి నుంచి, అవన్నీ నాకు తెలిసిన విషయాలు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే చిన్న ఆట విడుపు అనమాట, ఒక జస్ట్ బెయిల్ అవుట్ అంటారే అలా తీసుకున్న సందర్భం అనమాట. ఈ మధ్య అంతా ఆయన చాలా సీరియస్గా వర్క్ చేయడం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవ్వకముందు నుంచి రాజకీయాల్లో విపరీతమైన హోరులో పనిచేసి చాలా దారుణమైన వ్యతిరేకతలను ఎదుర్కొని తిరిగి మళ్ళీ ఆయన అంతే రేంజ్లో మళ్ళీ రైజ్ అయ్యి బ్రహ్మాండంగా మాట్లాడి ఒక సీరియస్ అట్మాస్ఫియర్ని పవన్ కళ్యాణ్ గారు గోత్రూ అయ్యారు ఈ మధ్య రోజుల్లో. మనందరికీ తెలిసిన విషయం అది. ఒంటి మీద తెలివి లేని ఒక పట్టరాని ఆగ్రహంతో ఆయన సభలు నిర్వహించి దాంట్లో ఉపన్యాసాలు ఇస్తుంటే కనుక జనాలు అసలు తండోపతండాలుగా ఆ సభలకు వచ్చి ఆ నిండు నీరాజనాలు పలికి ఆయన్ని బ్రహ్మరథం పట్టి ఆయన మాటలకి అత్యంత చైతన్యవంతమై ఆయన అంత గొప్ప విజయాన్ని ఇచ్చి 21కి 21 సీట్లు ఇచ్చి గెలిపించిన సందర్భం మనకు తెలుసు. సో ఆ వాతావరణంలో ఎక్కడ కూడా ఆ అడ్మినిస్ట్రేషన్లో ఆ పల్లెటూళ్ళకి, అడవులకి, దారులు లేని గ్రామాలకి కూడా ఆయన సందర్శించి వర్షాలు పడితే ఆ పొలాల్లో మొలబంటి కాళ్ళు మొత్తం మునుకుల వరకు కూరుకున్న ప్రాంతాల్లో కూడా తిరిగి వాళ్ళందరికీ సర్వీస్ చేయడంలోనే ఆయన అనుక్షణం గడుపుతున్న ఒక రొటీన్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి నిన్న సాయంత్రం కార్యక్రమం అన్నది చిన్న ఆట విడుపులాగా తీసుకుని ఆయన ఒక పంచి వేయడం జరిగింది. అండ్ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కూడా బల్ల గుద్ది మరీ చెప్తున్నాను, అంటే నేను ఈ మధ్య సినిమాలు చెయ్యకపోవడం వల్ల మీరు ఇలా మాట్లాడుతున్నారు, కానీ బట్ నేను అది కాదు అప్పట్లో అని అన్నది. అంటే ఆ మాటలన్నీ కూడా చాలా గొప్ప ఒక హ్యూమర్ని, లైటర్ వేయిన అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసాయి. అంటే నేను రెగ్యులర్గా సినిమాలు చేయకపోవడం వల్ల నన్ను ఇలా మీరు వెనక్కి నెట్టేయడం భావ్యం కాదని బల్ల గుద్ది మరీ ఈ సందర్భంలో మీకు తెలియజేస్తాను. బాధ కలిగిస్తున్నాయి నాకు ఈ మాటలు.
అండ్ ఆ సినిమాలో ఇప్పుడు మన ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా భగత్ సింగ్ మన గబ్బర్ సింగ్ సినిమా లాగా మంచి హ్యూమర్ సీన్స్ కూడా ఉన్నాయి. ప్రాస కోసం మీరు ఎక్కువ పాటు పడకండి రెడ్డి గారు, ఈ డైలాగులన్నీ మనం చూసాం కదా. ఏది నాకు తెలుగు భాషలో నచ్చంది ఒకటే ఒక్క మాట, అదే డాన్స్ అంటే డాన్స్ తెలుగు మాట కాదు బాస్, ఇంగ్లీష్ మాట అని చెప్పి పక్క నుంచి వచ్చి ఒక అసిస్టెంట్ అన్నాం. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డాన్స్. డాన్స్ తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఇది ఎప్పుడు మార్చారా? ఇవన్నీ చాలా హ్యూమరస్ అట్మాస్ఫియర్ ని ఆయన రిఫ్లెక్ట్ చేస్తూ నిన్న పంచలేయడం అన్నది నిన్న కార్యక్రమానికి ఒక స్పెషల్ హైలైట్ గా పేలింది. ఈ కార్యక్రమం ఇలా జరుగుతున్నప్పుడు నిజంగానే సొమ్ముగారు ఆవిడ ఊహించలేదు. ఎందుకంటే అప్పట్లో అంటే అప్పుడు దశాబ్ద కాలం దాటిపోయింది, 13 ఏళ్ళు అయింది వాళ్ళ కాంబినేషన్ రిపీట్ అయ్యి. కాకపోతే ఆయన సినిమాలు ఈ మధ్య ఓజీ పెద్ద హిట్ అయింది, అండ్ అంతకుముందు హరిహర వీరమల్లి వచ్చింది, భీమ్లా నాయక్ వచ్చింది. ఆయన రెగ్యులర్గా ఇన్ ది సెన్స్ సమ్ ఇంటర్వ్యూస్ తర్వాత ఆయన సినిమాలు చేస్తూ వచ్చారు. ఈజ్ నెవర్ అవే, సినిమాలు నేను వదులుకోలేనని కూడా నేను సభలో చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమంలో సొమ్ముగారు సిగ్గుపడిపోయారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ నార్మల్గా మాట్లాడిన మాటని పవన్ కళ్యాణ్ గారు మంచి హ్యూమరస్గా దాన్ని టర్న్ చేసి మాట్లాడడంతో ఇంకా చాలు అని ఆవిడ అరవడం అన్నది కూడా మనం చూసాము. ఇలాంటి సందర్భాలు ఎందుకంటే ఒక సీరియస్ అట్మాస్ఫియర్లో మూవ్ అవుతున్న మనుషులు, పైగా ఆయన టేకప్ చేసిన ఆ పెద్ద బ్రహ్మ యజ్ఞం, బ్రహ్మ ప్రళయం అది. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అడుగంటిపోయిన వాతావరణంలో మొన్న జనసేన ప్లస్ టీడీపీ బీజేపీ కూటమి గెలిచి అవన్నీ ఆ కన్నాలన్నింటినీ పోడ్చడానికే వాళ్ళకి రాత్రి పౌళ్ళు అయిపోతున్నది. అండ్ దానికి మీద మళ్ళీ వాళ్ళు ఏదో చిన్న చిన్న అభండాలు వేయడానికి ట్రై చేయడం, ఇలాంటి వాతావరణం మొన్నే మనం చూసాం. ఇది ఆ ఫాస్ట్ ఎవడో ముక్కలుగా నరికేస్తానని ఎలా నరికేస్తాడో పవన్ కళ్యాణ్ గారిని, ఆయన అలా నరికేసే సందర్భం వస్తే అభిమానులందరూ గాజులు తొడుగుంచుకుని కూర్చుంటారా, లేకపోతే జనసేన సైనికులందరూ కళ్ళు అప్పగించి ఆ విడ్డూరాన్ని చూస్తుంటారా, లేకపోతే అలా మాట్లాడినందుకు ఆయన ఎటువంటి పర్యవసానాలని పరిణామాలని ఎదుర్కొనాలి. ఇవన్నీ ఈ వాతావరణం పక్కన ఒక గలీజ్ అట్మాస్ఫియర్ అనమాట. ఒక ఫాస్టర్ మాట్లాడారు, దాని మీద నేను వేరే వీడియో చేయబోతున్నాను. దానికి సంబంధించి ఇలాంటి వాతావరణం కదా పవన్ కళ్యాణ్ గారి మధ్య అంతా కూడా. ఓ పక్కన రాజకీయం, ఇంకో పక్కన యంత్రాంగం, ఇంకో పక్కన అడ్మినిస్ట్రేషన్. ఆయన నేను పిఠాపురం మా ఎమ్మెల్యే గారని పెద్ద డైరెక్టర్ బుచ్చిబాబు సన్న గారు కూడా స్టేజ్ మీద చెప్పడం. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి అదృష్టం ఉందా లేదా కానీ నాకు మాత్రం అదృష్టం ఉంది, మా ఎమ్మెల్యే గారు కళ్యాణ్ గారు అని చెప్పుకునే అదృష్టం. ఇవన్నీ చాలా ఒక రకమైన వినోదాత్మకమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నిన్న అద్భుతమైన చల్లటి సాయంత్రం సృష్టించాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.